మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపరు వద్ద కలకలం రేగింది. పోలీసులు నిర్వహించిన తనిఖీలో 16 కిలోల బంగారం, 35 కిలోల వెండి ఆభరణాలు పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు 12 కోట్ల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెన్నై నుంచి అమలాపురం బంగారు ఆభరణాలను తీసుకెళ్తున్నారు. బీవీసీ లాజిస్టిక్ కొరియర్ సంస్థ ద్వారా ఆభరణాలు తీసుకెళ్తున్నట్లు సమాచారం. ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపరు వద్ద కలకలం రేగింది. పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 16 కిలోల బంగారం, 35 కిలోల వెండి ఆభరణాలు పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు 12 కోట్ల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెన్నై నుంచి అమలాపురం బంగారు ఆభరణాలు తీసుకెళ్తున్నారు. బీవీసీ లాజిస్టిక్స్ కొరియర్ సంస్థ ద్వారా ఆభరణాలు తీసుకెళ్తున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి. ఏలూరు జిల్లా కలపర్ దగ్గర అయితే గోల్డ్ ని అలాగే వెండిని కూడా సీజ్ చేసినట్టు తెలిసింది. పోలీసులు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయ్య, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే సార్వత్రిక ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని చోట్ల కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు ఎన్నికలకు సంబంధించిన అధికారులు. ప్రతి చెక్ పోస్ట్ వద్ద కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఏలూరు జిల్లా ఏదైతే కలపర్ టోల్గేట్ ఉందో టోల్గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నటువంటి క్రమంలో చెన్నై నుంచి అమలాపురం వెళ్తున్నటువంటి పీవీసీ లాజిస్టిక్స్ సంబంధించినటువంటి ఒక వాహనంలో సుమారుగా 50 కేజీలు బంగారు వెండి నగలు దొరికినటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా వీటి విలువ 12 కోట్లు సుమారుగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. పట్టుబడినటువంటి ఏదైతే నగలు ఉన్నాయో, బంగారు వెండి ఉన్నాయో అన్నింటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని ఏలూరు కలెక్టరేట్ వద్ద ఉన్నటువంటి ఏదైతే ప్రత్యేకమైన భద్రపరిస్థితి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క వీటికి సంబంధించినటువంటి సరైనటువంటి బిల్లు లేదని చూసేందుకు ఇప్పటికే రెవెన్యూ అధికారులు, అదేవిధంగా జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, అదేవిధంగా సేల్ ట్యాక్స్ తదితర అధికారులందరూ కూడా క్షుణ్ణంగా వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అయితే పరిశీలన చేస్తున్నారు. మొత్తానికి అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం చూసినట్లయితే ఏదైతే చెన్నై నుంచి ఇటు అమలాపురంలో ఉన్నటువంటి బంగారం దుకాణాలు ఏవైతున్నాయో దుకాణాలకి చేరవేసేందుకు బంగారు ఆభరణాలు అన్ని కూడా బంగారం ఉండి ఆభరణాలు అన్ని కూడా తీసుకెళ్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. మరో పక్క మనం చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకువీడి దగ్గర కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ కి సంబంధించినటువంటి అధికారులు తనిఖీ చేస్తున్నటువంటి నేపథ్యంలో సుమారు 12 లక్షల రూపాయలు నగదు ఒక స్కూటర్ డిక్కీలో కనుగొన్నారు. దాన్ని కూడా సరైనటువంటి ఆధారాలు లేకుండా కారణంగా డబ్బులు కూడా సీజ్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. కిరణ్మయ్య. రైట్ బ్రహ్మం, థ్యాంక్ యూ.